డిసెంబర్ నుంచి మెగా సునామీ షురూ అయినట్టే అంటున్నారు. వరుణ్ తేజ్ మూవీ గని, అల్లు అర్జున్ సినిమా పుష్ప రెండు వరుసగా దాడికి రెడీ అవుతున్నాయి. RRR రూపంలో మెగా పవర్ స్టార్ దండెత్తబోతుంటే ఆ నెక్స్ట్ మంత్ మెగా స్టార్ ఆచార్యగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలన్నింటికి కిక్ స్టార్ట్ గా మారబోతోంది మెగా ప్రిన్స్ మూవీ గని. మెగా సునామీకి డేట్లు ఫిక్స్ అయిపోయాయి. వరుసగా మెగా హీరోల దండయాత్రలతో బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరద పెరిగే టైం వచ్చేస్తోంది. పుష్ప టీమ్ టీజర్ తో సాంగ్స్ తో ఆల్రెడీ మెగా వేవ్ ని షురూ చేస్తోంది. అయితే గని మూవీతోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా సినీ దండయాత్ర మొదలు పెట్టబోతున్నాడు. డిసెంబర్ 3కి వరుణ్ తేజ్ మూవీ గని రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 1కి రిపబ్లిక్, అక్టోబర్ 8కి కొండపలం వచ్చి ఓ రకంగా మెగా సందడిని పెంచేశారు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్. ఇప్పుడు వరుణ్ తేజ్ వచ్చి వసూళ్ల వరద క్రియేట్ చేయబోతున్నాడు. డిసెంబర్ 3కి గని, డిసెంబర్ 17కి బన్నీ సినిమా పుష్పతో సీన్ మొత్తం మారిపోతుంది. కాకపోతే ఇక్కడ కూడా ఈ రెండు సినిమాలకు స్పీడ్ బ్రేకర్ గా మారేలా ఉంది హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కూడా డిసెంబర్ 17నే రిలీజ్ అవుతుండటంతో ఓ రకంగా పాన్ ఇండియా మూవీ పుష్ప వసూళ్లకి ఎఫెక్ట్ పడొచ్చుంటున్నారు. అయినా మాస్ మూవీ అవడంతో పుష్పనే ఎక్కువగా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సీన్ లోకి మెగా పవర్ స్టార్ రాబోతున్నాడు. రాజమౌళి మేకింగ్ లో తారక్ తో కలిసి చర్య చేసిన మూవీ RRR ఎగ్జాక్ట్ గా పుష్ప రిలీజ్ అయిన 20 రోజులకి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇంగ్లీష్ వర్షన్ రైట్స్ ని ఏకంగా వార్నర్ బ్రదర్స్ సంస్థ తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వారంలోపే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల కిక్ ఇవ్వబోతోంది. గన్నీ మూవీకి పుష్ప సినిమాకు 14 రోజుల గ్యాప్ ఉంటే ఈ సినిమాకు RRR కి 20 రోజుల గ్యాప్ ఉంది. కానీ 5 రోజుల తేడాతోనే భీమ్లా నాయక్ రాబోతోంది. మరో 20 రోజుల గ్యాప్ తో F2 సీక్వెల్ F3 రాబోతోంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్. ఇలా చూసినా యావరేజ్ గా ప్రతి 2 వారాలకు మెగా హీరో సినిమాతో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలలు మెగా సునామీని అంటున్నారు. వరుణ్ తేజ్ గని సంగతిలో ఉన్న మెగా సునామీ అన్న టైటిల్ ని జస్టిఫై చేస్తూ మెగా వేవ్ ని షురూ చేయబోతున్నాడు బన్నీ. పాన్ ఇండియా మూవీ పుష్పతోనే అసలైన వసూళ్ల వరద అంటున్నారు. ఎలా చూసినా ఆచార్య, భీమ్లా నాయక్, RRR, పుష్ప అన్ని లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమాలే. అందుకే వచ్చే 3 నెలలు టాలీవుడ్ మొత్తం మెగామయంగా మారిపోబోతోంది.